నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన, బండి సంజయ్ పైన చేసినటువంటి ఆరోపణలపైన మంత్రి స్పందించడానికి కాంగ్రెస్ లీడర్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పాడి కౌశిక్ రెడ్డి గురించి తెలుసు, ఆయన కొంచెం నోటిదూలు ఎక్కువ అని కూడా అందరికీ తెలుసు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన అలాగే బండి సంజయ్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఒకటమ్మా, పాడి కౌశిక్ రెడ్డి గురించి ఏం చెప్పాలి చెప్పండి. ఆయన గురించి మాట్లాడితే మన స్థాయి తగ్గిపోతుంది. ఆయన ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆయన ఒక గల్లీ లీడర్ కన్నా అధ్వానంగా మాట్లాడుతున్నాడు. ఆయన వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే, బండి సంజయ్కి రేవంత్ రెడ్డి గారు పైసలు పంపిస్తురా అంటే ఎవరు మరి తీసుకుపోయి ఇచ్చింది నేనా అంటే, అపార్ట్మెంట్లలో ఎవరు ఎప్పుడు ఏడ దూరుతారు, ఆ అపార్ట్మెంట్లో ఎవరు దూరుతారు, ఈడెవరు దూరుతారు, లేకపోతే వీళ్ళు ఎప్పుడు పోతారంటే రాత్రిపూట మొత్తం ఇదే పని పాడి కౌశిక్ రెడ్డికి. అంటే నియోజకవర్గంలో పని ఏం లేదా అంటే, ఎమ్మెల్యేగా గెలిపించింది అంటే రాత్రిపూట ఎవడు ఏడ దూరుతున్నాడు, రేపు ఎవడెవడ ఏం చేస్తాడు అదేనా? కాన్స్టిట్యున్సీలో చూసుకోవాలయ్యా. నువ్వు ఇవాళ ఏదో వాపం చూసి నువ్వు బల్బ్ అనుకుంటున్నావు. కౌశిక్ రెడ్డి గారు గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. ఆధారాలు లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు. ఎందుకంటే మీ స్థాయి అనేది ఎంతో దిగజారింది. అయినా కూడా మీరు మారట్లేదు. మీ ప్రజలు అక్కడ హుజురాబాద్ ప్రజలు మిమ్మల్ని ఎంత ఈచరించుకుంటున్నారో అది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారు డబ్బు పంపించాల్సినంత అవసరం ఏముంది? కేటీఆర్ గారు మీకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయన ఢిల్లీకే పోతున్నాడు గలేదా అంటే, మీరు ఫామ్ హౌస్లో ఉన్న మీ అయ్యని ప్రశ్నించవు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద మీరెట్లా ప్రశ్నిస్తే హక్కు ఎక్కడుంది చెప్పండి? మీకు ప్రజలు మీ పార్టీ ఏంది, మీ పార్టీ బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ అసలు ఏంది అనేది మీరే అయోమయంలో ఉండి తెలంగాణ ప్రజలను అయోమయ పరిస్థితిలో తీసుకొచ్చిండ్రు. 10 సంవత్సరాలు తెలంగాణ మీ రాష్ట్రం పెడితే ఇవాళ బికారులను చేసి మళ్ళీ ఇవాళ మక్కలు కొంటలేరు, జొన్నలు కొంటలేరు. మీరు కొన్నది మరి ఒరేస్తే ఊరే అని మీ అయ్య ఆ రోజు చెప్పిండు. ఇలా కేసీఆర్ గారు ఒరేయొద్దు ఊరే అన్నాడు. ఇలా సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషి, రైతుల వైపు రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు కాబట్టి రైతులకు మేలు చేసే విధంగా ప్రతి విషయంలో ముందుకెళ్తున్నారు. అది అందరికి తెలిసిందే. ఏకతాటిగా రుణమాఫీ చేసిన ఏకైక సీఎం ఎవరు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఇన్ని తెలిసిన తర్వాత, ఇంతన్న తర్వాత మీరేదో ఉనికి కాపాడుకోనికే మాట్లాడితే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 18 గంటలు పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇంకేం చేయమంటారు? మీరు మీ అభివృద్ధిలో మీరు పోటీకి రండి. ఏదో మనం ఉనికి కాపాడుకోనికే నేను కేటీఆర్ని కదా, నేను కేసీఆర్ కొడుకుని కదా, ఏది మాట్లాడితే చెల్తుందని మీరు అనుకోకూడదు. ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించింది, మీ గవర్నమెంట్ను, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండాలి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు అవాకు చౌకలు మాట్లాడితే దాని రీతిలోనే మేము కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కేటీఆర్ గారు ఒకటే మీరు దగ్గర పెట్టుకోండి, మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ప్రజలకి మీరు ప్రజల వైపు ఉండి మీ కాన్స్టిట్యున్సీ పనులు చూసుకోండి. మీ కాన్స్టిట్యున్సీకి కావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే సీఎం గారిని గర్వండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే సీఎం గారు మొక్కను చూసే దమ్ము ధైర్యం మీకుందా? ఆయన దగ్గరకు పోయి సీఎం గారి దగ్గరకు పోయి మాట్లాడే అంత దమ్ము మీకుందా? దమ్ము కాదు, ఆయన కళ్ళల్లోకి చూడలేరు. మీరు మామూలుగా చేసిండ్రా మీ అవినీతి రాజకీయాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా కూడా మన సొంత లాభాల కోసము కాన్స్టిట్యున్సీ ప్రజలని పక్కన పెట్టకూడదు. కాన్స్టిట్యున్సీ ప్రజల కోసము ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు ముఖ్యమంత్రిలాగా చూడట్లేదు. మీరు ముఖ్యమంత్రి అన్నప్పుడు గౌరవించాలి. మీ గౌరవం ఏందే అసెంబ్లీకి వచ్చిన రోజు చూసినాం. మీరు ఈ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూసిరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆర్నిశలు పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసి వెళ్ళిపోయి ఇవాళ ఇవ్విస్తలేరు అని చెప్పనీకైనా కొంచెమన్నా ఉండాలి. చెప్పటానికి శరం లేకుండా ఎన్నిటోరికన్నా ఉంటుంది. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఏదైనా ఆధారాలు ఉన్నప్పుడు బయట పెట్టి మాట్లాడాలి. బటగాల్చి మీద వేస్తే మేము ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఇలా 10వ తేదీన హైదరాబాద్కి అయితే ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండే. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లును అపోజ్ చేశారు. అందుకోసమే ప్రజలకు ఇది ఎందుకు అపోజ్ చేశారు, కాంగ్రెస్ పైన ప్రజలు ఎట్లా ఉన్నారని తెలియజేయడానికి, ప్రజలకు వివరాలు తెలియడానికి మేము వస్తున్నామని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. చెప్పిన తమ్మి, తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు వస్తున్నారంటే దీనికి సమాధానం చెప్పాలి. వెల్కమ్ చేస్తాం, తప్పు కాదు. మీరు ఇవాళ దేశ ప్రధాని, మీరు రావచ్చు. కానీ ఫస్ట్ జనగణన కునగలను చేసినాం కదా, మరి దాని మీద మీ స్పష్టత ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? మీ ఎంపీలు 8 మంది ఉన్నారు, ఎందుకున్నారు దిష్టిబొమ్మల్లాగా? అంటే ఇవాళ అన్ని రాష్ట్రాలలో మేము అది చేస్తాం, పొడుస్తాం, ఆడుస్తాం అంటారు. మరి తెలంగాణ రాష్ట్రానికి మరి నీళ్లు నియామకాలు ఎందుకు రావట్లేదు? మీరు ఇస్తున్న హామీలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ ఒకటే అడుగుతున్నా, మోడీ గారిని ఒకటే అడగదలుచుకున్నా నేను. ఇవాళ మీ ఎంపీ ఉండి తెలంగాణని పాకిస్తాన్తో పోల్చిరు. మరి దానికి సమాధానం
ఎంపీ మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పాలి, ఇక్కడ ఉన్న ఎంపీలు చెప్పాలి. మరి 8 మంది ఎంపీలు ఏమిట్టుకున్నారో అర్థం కావట్లేదు వాళ్ళని. ఎందుకంటే సంస్కారం అడ్డం వస్తుంది. వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, దిష్టిబొమ్మలాగా ఉన్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మోడీ గారు వస్తారు పోతారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది ఇప్పటివరకు అనేది ఒక స్పష్టత ఇవ్వాలి. స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో కాలు తలకాయ కింది కాలు మీదకి చేసినా కూడా బీజేపీ అధికారంలోకి రాదు, గుర్తుపెట్టుకోండి. ఏది చేసినా మీరు ఇవాళ రాహుల్ గాంధీ గారిని మీరు విమర్శించడం తప్ప మీరు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏం లేదు. ఎంతసేపు ఉన్నా వాపును చూసి బల్బ్ అనుకుంటుంది బీజేపీ పార్టీ. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీ ఎంపీ గారు కర్త క్రియాకర్మ అన్ని మీరే కాబట్టి పార్లమెంట్ సాక్షి పాకిస్తాన్ పోల్చిన వ్యక్తి మరి దానికి సమాధానం చెప్పి మీరు తెలంగాణలో అడుగుపెట్టాలి. తెలంగాణ అంటే ఊకే నేను ఆషామాషిగా వచ్చిందా? ఇలా మా పిల్లలు ఎంత పోరాడి తెచ్చుకున్నారు. ఇవాళ తెలంగాణలో తెలంగాణ విద్యార్థులు అమరవీరులు అయ్యిండ్రు. మరి ఇవాళ అది దానికి మీరు సమాధానం చెప్పాలి. మళ్ళీ అదే ఆంధ్రప్రదేశ్లోనేమో తల్లిని వేరు చేసిరు పిల్లని వేరు చేసిండ్రు అనే మాట మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. మరి దీని మీద మరి సుష్మా స్వరాజ్ గారు కూడా మరి తెలంగాణలో ఇవ్వడంలో తన పాత్ర కూడా ఉంది, మేము కాదనట్లేదు. కానీ దాన్ని ఎక్కడ మీరు ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ చేస్తున్నారు అది కూడా మీరు ఆలోచించాలి. ఇవాళ ఒక్కటే చెప్పదలుచుకున్నాము, బీజేపీ పార్టీ ఇవాళ అంటే వ్యక్తిగత సిద్ధాంతాల కోసం కాకుండా ప్రజల వైపు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలు చేయాలి. కానీ ఎంతసేపటికి భావజాలాలతోని కులాలతోని పక్కన పెట్టేసి ఇది చేయడం అనేది దేశానికి పెను ప్రమాదం. కాబట్టి మోడీ గారు మీరు 100% సమాధానం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే.